ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. నేటి అంశము ఒక ఉత్కృష్టమైనటువంటి స్తోత్రము, రహస్యం. ఇది అమ్మవారి పట్ల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి భక్తి ఉన్నటువంటి వారు మాత్రమే గ్రహించగలిగేటటువంటిది. ఇది ఎంత రహస్యమని నేను చెప్తున్నానంటే, ఈ స్తోత్ర పారాయణం చేత తల్లి ఎంత సంతోషిస్తుందో అది మీకు నేను ముందు వివరించి చెప్తాను. ఈ స్తోత్రం పేరు అష్టకారికా స్తోత్రము అంటారు. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. సన్నివేశము భండు యొక్క ఆగడాలు ఎక్కువైపోయి దేవతల అందరినీ కూడా హింసించి వారిని నిర్వీర్యం చేసి విజృంభిస్తున్నటువంటి సమయంలో ఆ బండాసురుణ్ణి ఎదుర్కొనే దానికోసంగా దేవతా సమూహమంతయు కూడా ఓ బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని తలపెట్టినారు. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు సమస్త దేవతలు కూడా పాల్గొని ఆహుతులు అందిస్తూ చివరిగా పూర్ణాహుతి ఇచ్చిన తరువాత సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మను స్తుతించినటువంటి స్తోత్రము అష్టకర్ణిక స్తోత్రం అంటారు. ఈ అష్టకారిక అంటే అష్టకారికా స్తోత్రముని 8 శ్లోకాలతో అద్భుతంగా ఉంది. పూర్ణాహుతి అంతా పూర్తయిన తర్వాత పరమేశ్వరుడు అమ్మను ధ్యానిస్తాడు. అందుకనే చూడండి, ఆ ధ్యానించినప్పుడు ఆ యజ్ఞగుండం నుంచి ఆ చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత అంటే చిదగ్ని అనే కుండంలో నుంచి దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చేదానికోసంగా అమ్మ ఆవిర్భవించింది అక్కడ. ఈ గొప్ప స్తోత్రం అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే తప్ప అన్యులు చేయటం కుదరదు, చెయ్యలేరు కూడా. దీనికి అమ్మ అనుగ్రహం ఉండాలి. అక్కడ ఆ చిదగ్ని కుండంలో నుంచి ఆవిర్భవించింది. ఎలా? మహామాయా విధానేనాం ప్రణిదాయా హుతాశనం ప్రాదుర్భూవం పరమం తేజః పుంజం అనూపమం. అమ్మ యొక్క స్వరూపము ఆ చిదగ్నికుండంలో నుంచి తన్మధ్యే సమధాద్భూచక్రాకారం అనుత్తమం తన్మధ్యే మహాదేవి ముదయార్క సమప్రభాం. దేవతలు ఇంతవరకు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ యజ్ఞాన్ని చూచి ఆహుతులు గ్రహించి సంతోషించినటువంటి అమ్మ కరుణ అరుణై ఎర్రటి కాంతులతో శ్రీచక్ర స్వరూపంగా అక్కడ ఆ మేరువు అంటే బిందువు నుంచి ఉద్భవించింది అమ్మ యొక్క స్వరూపం. ఇలాంటి అద్భుతమైనటువంటి స్వరూపాన్ని చూచి దేవతలు పులకించిపోయినారు. ఇక బండాసురుని యొక్క వధ తథ్యము అని వారు భావించారు. అలాంటి అద్భుతమైనటువంటి స్తోత్రము
కారికా స్తోత్రం. నేను ఇక్కడ ఆ స్తోత్రాన్ని చెప్పటం లేదు, ఎందుకంటే ఇలాంటివి రహస్యాలు చెప్పటం అనేది సాధ్యం కాదు. అయినా నేను సాహసిస్తున్నాను. ఏ ఒక్కరో ఇద్దరో అమ్మవారి భక్తులు లేకుండా పోతారా అని, అడగకుండా పోతారా? ఆ తల్లి కరుణ కోసం తపించేటటువంటి వారు, అమ్మా నీవు తప్ప మాకు ఇతరదు ఏదీ కూడా లేదు, ఈ భయంకరమైనటువంటి మాయాజాలం నుండి నన్ను రక్షించు తల్లి. అండాసురుడు ఎక్కడో ఉన్నాడో, మాయతో కూడుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా వాడే. అట్టి వాడి నుండి రక్షించిన ఆ స్వరూప జ్ఞానం కోసంగా నన్ను ఆశీర్వదించు తల్లి అనేటటువంటి తపన కలిగినటువంటి వాడు. అంతేగాని తుచ్చితమైనటువంటి ఐహికమైనటువంటి సుఖముల కోసంగా అమ్మను ఆరాధించరాదు. అలాంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది. ఈ స్తోత్రం నిరంతరం, ఏమండి నవరాత్రులు అయిపోయాయి కదా, అయిపోయిందే చేతులు గడిగేసుకున్నామా? కాదు, ఊపిరున్నంత వరకు తల్లిని ఆరాధిస్తూనే ఉండాలి. ఒక నిజమైనటువంటి భక్తుడికి వాడికి పండగతో సంబంధం ఉండదు, వాడికి నిత్యము పండుగ, నిత్యము అమ్మ ఆరాధనలో తరిస్తూ ఉంటాడు. కనుక ఈ గొప్ప స్తోత్రాన్ని ఎందుకో మీకు చెప్పాలనిపించింది. కానీ అడిగితే మాత్రమే నేను పంపిస్తాను ఈ శ్లోకాలు, 8 శ్లోకాలు. ఎలాగైతే పరమేశ్వరుడు స్వయంగా స్తుతించినప్పుడు అమ్మ సంతోషించి ఆ చిదగ్నికుండంలో నుంచి ఉద్భవించింది. ఇక్కడ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనే ఉత్కృష్టమైనటువంటి నామం అది. ఎవడికి చిత్తం చంచలంగా ఉంటుందో, ఎవడికి చిత్తం నిర్మాల్యంగా లేదు, ఎవడి చిత్తం తపిస్తూ ఉందో, తరించడానికి తప్పించకుండా బాహ్యమైన సుఖముల కోసంగా అన్వేషిస్తున్నారు. చిత్త చాంచల్యం, అట్టివారు అమ్మ అనుగ్రహం కోసం ఈ యొక్క అష్టకారికా స్తోత్రాన్ని పారాయణం చేశారనుకో, నీ జన్మ ధన్యమవుతుంది నాయన. అడగంది మాత్రం ఎవ్వరికి ఇవ్వకూడదు. డిస్క్రిప్షన్లో పెట్టండి, మేము చేస్తాం, ప్రయత్నం చేస్తాం. తగదు. నీకు శ్రద్ధ ఉందా? అమ్మ పట్ల ప్రీతి ఉందా? అమ్మ కోసం తపిస్తున్నావా? అమ్మ దర్శన భాగ్యం కోసంగా ఆరాటపడుతున్నావా? అంతేగాని ఏదో యశస్సు వచ్చి అందరూ నన్ను జయజయకారాలతో పిలుస్తూ నా యశస్సు పెరుగుతుందనే ఉద్దేశం కూడా వద్దు. కేవలం అమ్మ యొక్క దర్శనం, అమ్మ యొక్క ఆ స్వరూపానుభవం కోరేటటువంటి వారు. నా వీడియోలు పెద్దగా చూడండి అనుకోండి, ఓ 100 మంది చూస్తే ఎక్కువ సంతోషం. ఎందుకు తెలుసా? ఇన్ని కోట్ల మంది జనాల్లో ఓ 100 మంది చూసినారంటే వారు పుణ్యాత్ములుగానే భావిస్తారు. కనుక ఈ అష్టకారికా స్తోత్రం కావాల్సినటువంటి వారు ఆర్యామాపి దీన్ని మేము చేసుకొని అమ్మ అనుగ్రహానికి మేము పాత్రులు కావాలని తపిస్తున్నామన్న వారు మాత్రమే 9966690246 కాల్ చేయండి. భక్తి శ్రద్ధలతో ఈరోజు ఏకాదశి శుక్రవారం పూజలు అందుకున్న తల్లి ప్రశాంతంగా ఈ 4 మాటలు చెప్పరా అని అమ్మ ఆదేశిస్తేనే ఈ నోట్లో నుంచి వాక్కు వస్తుంది. ఈ 9 రోజులు నన్ను శ్రద్ధాభక్తులతో ఆరాధించినటువంటి వారు ఏ ఒక్కరో ఇద్దరు నిన్ను అడిగి ఈ స్తోత్రాన్ని తీసుకొని వారి చేస్తే వాడిని నేను కరుణిస్తాను అని అమ్మ ఆదేశంతోనే ఇక్కడ వాక్కు వెలుపలికి వస్తుంది. అది గుర్తుంచుకోండి. నాకై నేను సొంతగా ఏ వీడియోలు చేయను, ఆలోచిస్తాను, అమ్మను అడుగుతాను, తల్లి ఈ విషయం వీరికి చెప్పొచ్చా లేదా? అమ్మ అనుగ్రహంతోనే ఇట్లాంటి విషయాలు మీకు నేను అందిస్తున్నాను. కనుక ఈ స్తోత్రం కావాల్సినటువంటి వారు వ్యాఖ్యానం చేస్తే చాలా ఉంది. ఇది అంత వ్యాఖ్యానం కూడా నేను చేయను. అమ్మను పొందే విధానం ఏమిటి, అమ్మ యొక్క అనుగ్రహం కోసంగా ఏం చేస్తే అమ్మ కరుణ మన మీద
ప్రసరిస్తుందో అట్టి విషయాన్ని మాత్రమే నీకు నేను ప్రస్తావన చేస్తున్నాను. ఏదో వ్యాకరణం తీసుకొని సంధి విచ్ఛిన్నం చేసి దాన్ని ఇంత గంభీరంగా చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేయటం నాకు ఇష్టం లేదు. కనుక ఈ స్తోత్రం కావాల్సినటువంటి వారు 9966690246 కాల్ చేయండి, చక్కగా అందిస్తాను. యావజ్జీవిత అంటే అమ్మను పొందేంత వరకు చేయాలి సుమా. ఇది ఏదో 4 రోజులు స్వామి 40 రోజులు చేస్తే సరిపోతుందా, ఇంకో 10 రోజులు చేస్తే సరిపోతుంది, అలాంటి సంశయం వారు అడగొద్దు. అమృతం అండి, అమ్మ కరుణ అమృతం. ఒక్కరో స్థాయికి కమ్ముకుంటావా? ఒక్క పూటతో సంతోషించగలుగుతావా? ఎప్పుడో చిన్నప్పుడు పుట్టినటువంటి వాడు చిన్నపిల్లగా ఉన్నవాడు మరీ వృద్ధాప్యం వచ్చేంత వరకు వాడిని చూచి చూచి తరించాలని నువ్వు నీ కుమారుని మీద నువ్వు ఎంత ప్రేమ పెట్టుకుంటావే. ఆ తల్లి నిత్య దర్శనం, ఆ తల్లి నిత్య ఆనందం స్వరూపిణి అయినటువంటిది ఆ తల్లి మనకు కనిపిస్తూ ఉంటే, ఇక్కడ నేను మీ భాషలో చెప్తున్నాను, కనిపించటం అంటే స్వరం ఆ వ్యక్తం కాదు, అది నీ మాటల్లో చెప్పలేనటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనంద స్థితి. ఆనందం అని చెప్పటం కూడా సాధ్యపడదు. అలాంటి అమ్మ కరుణ అర్థించేటటువంటి వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేసి ఆ స్తోత్రాన్ని గ్రహించి ప్రతి నిత్యము ఉదయము సాయంత్రం అమ్మను స్తుతించి భావన చేయాలి. ఈ స్తోత్రంతోనే కదా అమ్మ ఆ చిదగ్ని కుండంలో నుంచి ఉద్భవించి అసుర సంహారం చేసింది. అసురులు మనలో ఎంతో మంది ఉన్నారండి, ప్రతి రక్తపు బొట్టులో దాగి ఉన్నారు. వారందరి సంహారం చేసిన తర్వాత మన స్వస్వరూప జ్ఞానం ప్రసాదిస్తుంది. ఆ స్వరూప జ్ఞానంతో త్వమేవాహం, నువ్వే నేను, నేనే నీవు అనేటటువంటి భావంలో స్థిరత్వం అనేది లభించిన తర్వాత దానికి మించిన ఆనందం మరొకటి లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సమస్త ప్రపంచము బ్రహ్మాండమంతా కూడా అమ్మను కొలిచి ఆరాధిస్తుంటే మన బోటి వారు కొలవటంలో ఎలా ఉంటుంది? కనుక ఈ స్తోత్రాన్ని కావలసిన వారి నంబర్ చెప్పాను కదా, దానికి చేసి సంప్రదించి భాషించి సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకొని అమ్మను ఆరాధించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.